కామారెడ్డి వెంకటేశ్వరికి అసలు లేదు. సినిమాలోకి వెళ్ళిన తర్వాత అసలు వచ్చింది పక్కన వచ్చేస్తాను. లక్ష్మీపట్నం ప్రెస్ ఎలా చెప్తే అలాగే వెళ్తున్నారు. మరి రేపే కావాలా ఇల్లు కావాలి పడదండి భయ్, 48 గంటల్లో పడుతుంది. పూర్వం మనకి 6 నెలలు నిలికలు పడింది కాదు. అంటే ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. రెండోది కాదు, మేడం గారు చెప్పారు, మళ్ళీ నేను చెప్తాను. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడు తర్వాత రెండో గ్రేడ్ కామన్ గ్రేడ్. ఏ గ్రేడ్ ధాన్యం వేరు అంటే నూర్చేటప్పుడు రైతులు కొన్ని పొరపాటు చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. దానివల్ల ధాన్యం కొన్ని పాడవుతూ ఉంటాయి. మన రైతులు ఏమన్నారంటే ఆడికి ఎంత ఇచ్చారండి, మాది ఇది తక్కువ ఇచ్చారంటారు. ఎవరండి పుచ్చిపోయిందే మాడిపోయిందే అర్థం. మంచి పండుగ ఒక రేటు, పుచ్చిపోయిందని ఒక రేటు. అలాగే ఇది కొన్ని సూత్రాలు పాటించి మనం నూర్చితో పడుకుంటాం. పొందరికి వెళ్ళి సరిగ్గా రాకపోతే గ్రేడ్ తగ్గుతుంది. అంటే దాన్ని కూడా డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసామంటే గ్రేడ్ ఏ వరికి క్వింటాల్కి 2389 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 69 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం క్వింటాల్. అదే కామన్ వరి అంటే ఇది కొంచెం పాడేది ఉంటాయి, తడిసిపోయి తేమ ఇవన్నీ ఉంటాయి కదా, మీకు తెలుసు ఇవన్నీ తెలుసు. దానికి 2369 రూపాయలు ఫిక్స్ చేశారు. అంటే గత సంవత్సరం కంటే ఇది కూడా 69 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా నీళ్ళ కొనుగోలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇవాళ నర్సీపట్నం మన నియోజకవర్గం అక్కడే చెప్తాను, రాష్ట్రం అంతా మనకెందుకు, వాళ్ళు అలాగే ఆ ఎమ్మెల్యేలు చూసుకుంటారు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 15 క్లస్టర్లో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 15 క్లస్టర్లు పెట్టాం. ఈ 15 క్లస్టర్ల ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు అంటే ఒక 5-6 పెడితే లేట్ అయిపోతుందని చెప్పి ఈ సంవత్సరం 15 సెంట్రల్ క్లస్టర్లు పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ ఆ క్లస్టర్ ఎక్కడ ఉందో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇక్కడ మీకు లెక్కలు కూడా తెలియాలి కొంతమందికి, 32,000 ఎకరాలలో వరి సాగు వేసాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో. ఎక్కువగా పంట పండించేది ఏంటంటే వరికి మన నాటవారం మండలమే. ఇదే మన కాండవారి 20 ఉంది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ గారు కానీ వారి కంపెనీ వారు కానీ రైతులు కానీ తాండవారి 20 చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ నీరు వేస్ట్ అవ్వకుండా, పూర్వం నీరు పోతానే ఉండేది, ఆ గేట్లు బొక్కల్లో నీరంతా పోతానే ఉండేది. మరి వేళ గేటు బాగు చేసే పరిస్థితి లేవు. అలాంటిది ఆ రోజులు గేటు బాగు చేయని పరిస్థితులు నాకు లేడు. అప్పుడు రైతులందరూ మేము అంత కలిసి డబ్బులు వేసుకుని గేటు బాగు చేసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారు సార్ మనం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తాండవ కారణాలు కొంచెం లోతు చేసి ఎలా చేసి మొత్తం మీద ఈ సంవత్సరం పంట పండించాం. ఇంకా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక పంట పండిస్తే తాండవ ఖాళీ అయిపోయింది, నీరుండేది కాదు. ఇవాళ పంట పండించిన తాండవ నీరు నిండుగా ఉంది. ఎందుకుంటే లీకేజీ లేకుండా చేశారు. వేస్ట్గా పోతున్నది కాలువలంట, కలుపులంట. డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మేనేజ్మెంట్ చేశారు. ఇవాళ తాండవ నిండా నీరు ఉంది. ఇవాళ పంట పండించినా సరే. అప్పుడు నా చిన్నతనంలో మా తాతయ్య గారి వాళ్ళను ప్రైవేటు వారికి ధాన్యం అమ్మేవారు, మిల్లర్స్కి. కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు, కొని వెళ్ళిపోయేవారు. డబ్బులు మనకు ఒప్పించేవారంటే ఏదో పండగ టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేవారు. బాకీ పెట్టి వెళ్ళిపోయి మనకు దాన్ని గురించి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేవారు కాదు. దాని టైం 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. మన అమ్మాయి ఇంట్లో పెళ్ళి ఉందనో, సవరపు ఉందనో, పండగ ఉందని చెప్తే డబ్బులు ఇస్తూ ఉండేవారు. కానీ ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ కొని ఎన్ని రోజులు చేస్తున్నాం బ్యాంకులో 48 గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకులో చేసే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేసింది.
అంటే దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు పండించే ప్రతి కింద గిట్టుబాటు రావాలన్నదే ఈవేళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తం అంతా కూడా ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ సమయంలోనే మనం అమ్ముకుంటే గిట్టుబాటు ధర బాగా మేడం గారికి, అలాగే అగ్రికల్చర్ ఏడీ గారికి, వేదికటువంటి సూర్యచంద్ర, మండల పార్టీ ప్రెసిడెంట్ రమణ గారు, అలాగే ఇతర పెద్దలు, మార్కెట్ చైర్మన్ రమణ గారు, ఇతర అధికారులు, పత్రికా విలేకరులు, ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత మాత్రమే ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్కి వచ్చిన ఫుడ్ మొత్తం అంతా కూడా మొబైల్లో ఎక్కించిన తర్వాత మాత్రమే మన బెనిఫిషరీకి ఇవ్వడం అవుతుంది. అలాగే ఆరోగ్య పరీక్షల దగ్గర నుంచి అంగన్వాడీ నుంచి వచ్చే సేవలన్నీ కూడా మనకి ఈ మొబైల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా మనకి స్టేట్ లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నేరుగా చూసుకోవచ్చు సార్. ఇదంతా కూడా మనము కరెక్ట్గా అన్ని కూడా మనకి ఈ ప్రోగ్రామ్ అంతా చూసుకోవచ్చు సార్ ఈ మొబైల్స్ ద్వారా. 15,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారండి. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నారు. మీరు 10,000 టన్నులు పూర్తయిన తర్వాత చెప్పండి, మరో 10,000 ఇస్తాను. ఇంకా అవ్వకుండానే అడిగిస్తారు మమ్మల్ని. మీకు 15,000 టన్నులు ఇచ్చాం కొనుగోలుకి. ఖచ్చితంగా గారు మీరు లెక్కేసి 10,000 టన్నుల దగ్గర కూర్చొని అనుకోండి, చెప్పండి 10,000 ఇస్తాను, మీకు ఇబ్బంది లేకుండా. కాబట్టి రెండోది ఏంటంటే రైతులు కూడా సహకరించాలండి. మొన్న వరి నాట్లు వేసిన తర్వాత ముందుగానే అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నేను, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం. ఈసారి ఎరువులు షార్టేజ్ రావడానికి వీలు లేదని. అప్పుడు మన జిల్లాకి ఎంత ఎరువులు కావాలని లెక్కేసాం, ఇన్ని టన్నులు ఎరువులు కావాలని. అన్ని టన్నులు ఎరువుల కంటే ఇంకా ఎక్కువ తెప్పించాను. నీకు అవసరమైన ఎరువుల కంటే 1,500 మెట్రిక్ టన్స్ ఎక్కువ తీసుకొచ్చాను. తీసుకొచ్చి పెట్టాం, బ్యాంకుల్లోనే అది పెట్టాం. తర్వాత కొన్ని రోజులు నాకు వచ్చాం, ఎరువులలో ఎక్కువ అన్నారు. తినిసారా, వండిసో తినిసారా, మీకు కావాల్సింది ఇన్ని టన్నులు, దానికంటే ఎక్స్ట్రా పెట్టాను నేను. నాకు మర్చిపోయింది ఇంతకీ ఇన్నంత వేస్తారండి. పని సాగుని ఇవాళ కొనుగోలు చేయాలి మనం. దానికి 70,000 టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా వేసాం. 32,000 ఎకరాల్లో దిగుబడి 70,000 టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంటు మేమందరం కూర్చొని అంచనా వేసాం. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసామంటే మనం ముందుగా ఈ 70,000 టన్నుల ధాన్యాన్ని కొంచెం కొంచెంగా ఇంకా రైతుల పొలాలు కొంత ఉంది, ఇంకా కొంతమంది వచ్చారు. ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మన ప్రస్తుతం మన లక్ష్యం ఏంటంటే 15,000 టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 15,000 టన్నులు మన నర్సీపట్నం కూడా చెప్తాను నేను, రాష్ట్రం కాదు. దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని సూత్రాలు పెట్టాం, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకెళ్ళవచ్చు. రైతు వారికి నచ్చిన, ఇక్కడ మీ మండలంలో 3 మిల్లులు ఉన్నాయి, 3 రైస్ మిల్లు ఉన్నాయి. పలానా రైస్ మిల్లుకి వెళ్ళాలని చెప్పాం. ఆ 3 రైస్ మిల్లులో మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళి ఏర్పాటు కూడా ఇచ్చాం. గవర్నమెంట్ పలానా మిల్లుకి వెళ్ళండి, పలానా మిల్లుకి వెళ్ళాలని చెప్పేవారు. ఇప్పుడు మేము చేసిన అలా కాదు, మీ ఇష్టం. ఆ 3 మిల్లులో మీ ఇష్టం వచ్చిన మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు. అంతేకాకుండా రైతు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు.
దాన్ని కొనుగోలు స్లాబ్ బుక్ చేసుకోవచ్చు. స్లాబ్ ఉంది, ఫ్లాట్ అంటారు దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇల్లుకే అవసరం లేదు, మీ ఫోన్ ఉన్నాయి, ఈ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దాని నెంబర్ కూడా ఇచ్చాం. మీకు మీ బుద్ధులు కొన్ని వ్యక్తులు రాసుకుంటారా, అది కూడా మేము పంపించమంటారా? అంత ఇబ్బంది లేదని మీకు పంపుతాం. వాట్సాప్ నెంబర్ 7337359375 కాబట్టి ఈ బంగారం తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈ ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవన్నీ చేయొచ్చు కాబట్టి ప్రతి ఫోన్ ఇస్తారు. అది మీరు అందరూ తీసుకొని చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సంఘం కోరుకుందాం.